నాకు దీంతో ఒక ఘట్టం. అదేవిధంగా అసోసియేషన్ ఉన్నటువంటి కంటిన్యూగా అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి విషయం ఏంటంటే లారీలో బట్టి తప్పుకొని చాలా కాలం అయింది. నా మిత్రులకి నేను ఒక లారీ నాకు లారీ నిర్మాణంతో కానీ లారీతో కానీ చాలా గుర్తుంచుకోవాల్సిన సంఘటన చెప్పుకుంటాను. మొదటిది ఈ ఊరిలో నేను ప్రాక్టీస్ ప్రారంభించిన రోజునే కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యులకు కలిసి ఒక లారీ నిర్మాణం చేసిన వల్ల మీకు తెలిసిన హెవీ లాస్ట్ పడింది. అందుకోసం ఆ రిక్వెస్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఇది ఆయనకి ఓవర్లోడ్ ఒక్క ఓవర్లోడ్ వల్ల తెలంగాణలో రూరల్ రోడ్ దానికోసం స్టిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి. 100 kg ఎక్కువ ఉంటే మహారాష్ట్రలో 50,000 గ్రాంట్ చేస్తారు. అలాంటప్పుడు తెలంగాణలో వేసేసి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని ఓవర్లోడ్ లేదు, మిగతా ఓవర్లోడ్ ఉంది. దాన్ని వాళ్ళు ఇమీడియట్ గా ఆలోచించి నమస్కారం. గత 50 సంవత్సరాలుగా మీరు అందిస్తున్న సేవలు అందరికీ సంతోషకరంగా ఉన్నాయని అనుకుంటున్నాను. ఈ విధంగానే ముందు కూడా అన్ని సేవలు అందించు లారీ పరంగానే కాకుండా వ్యక్తుల పరంగా కూడా మీరు సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కోదాడు లారీ అసోసియేషన్ వెంకటరామయ్య ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు ఉంటే ఈరోజు నా ఆధ్వర్యంలో సమావేశం జరుపుకుంటున్నప్పుడు ప్రెసిడెంట్ అయిన నాగేశ్వరరావు గారికి గారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ అసోసియేషన్ సంబంధించిన అభ్యర్థులు, బయట నుంచి వచ్చిన స్టేట్ లెవెల్ వచ్చిన ముఖ్య నాయకులు అందరికీ పేరు పెట్టిన ప్రత్యేక నమస్కారం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రామారావు గారు, మిగతా మిత్రులు, కోదాడికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా నేను ప్రత్యేక నమస్కారం తెలుపుతున్నాను. సోదరులారా, కోదాడు పట్టణం చాలా చిన్న గ్రామం. అది పట్టణం కాదు, చిన్న గ్రామం. అటువంటి గ్రామంలో ఈ ఏరియాలో పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు, కోదాడు కాకుండా నాగార్జున ఆయనస్థిత మొత్తం ఈ ఏరియాలో కొన్ని లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతులు. మన కోదాడు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇది సామాన్యంగా అంత సులభంగా చేసేంత పని కాదు. ఎంత కష్టపడి పెద్దలు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎవరైనా వారి సొంత వ్యాపారం చేసుకోవడం ఈజీ. అలాగే ఒక కుటుంబంలో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడుపుకుంటారు. కానీ ఒక సంఘంలో 50 సంవత్సరాలు ఒక సంఘాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితే ప్రత్యేకంగా మాజీ శాసనసభ్యులు వేణుపల్లి చంద్రరావు గారు, కోదాడ్ మున్సిపల్ చైర్పర్సన్ రమీల గారు, ప్రియ మిత్రులు కోదాడ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగాల నాగేశ్వరరావు గారు, ఆల్ ఇండియా
మీలో ఒక 10 మంది రెడీగా అంటే విషయం నాకు అభ్యర్థి వరకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పూర్ణ ప్రభాకర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి మీరు చెప్తున్న విషయాల్లో ఎంతో కొంత రిలీజ్ వచ్చే విధంగా మీకు న్యాయం జరిగే విధంగా నేను ఎవరు ఈ లారీ అసోసియేషన్ విషయంలో లారీ అసోసియేషన్ కానీ సభ్యులు కానీ మీతో ఒక 30 ఏళ్ళ సంబంధం ఉంది. మీలో చాలా మంది నాకు ఆప్త మిత్రులు, కుటుంబ సభ్యులు అనుకోవాలి. సరే, ఈరోజు మీకు చెప్పిన విషయాలైనా చెప్పని విషయాలైనా తప్పనిసరిగా ఒక లారీ ఓనర్ ఎంత స్ట్రగుల్ చేయాలి, ఎంత కాంపిటీషన్ ఫీల్డ్లో నేను పూర్తిగా అర్థం చేసుకుంటూ ఒక్క విషయం హామీ ఇస్తున్నా. సంఘ పరంగా కానీ అసోసియేషన్ పరంగా కానీ సింగిల్ లారీ ఓనర్ కానీ ఏ ఇబ్బంది జరుగుతున్నా మీ ఉత్తమం ఎవరు ఉందని చెప్పే స్వభావం. లారీ ఫీల్డ్ దేశానికి ఎంతో అవసరం. రవాణా రంగం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో దోహదపడుతున్నారు, ఎంతో సర్వీస్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా నేను చాలా తీవ్రంగా గమనిస్తున్నాను. అంటే చాలా మంది నా దగ్గర వ్యక్తులు కూడా లారీ లాభాలు చేకూర్చిన వాళ్ళు తక్కువ, నష్టాల్లో వాళ్ళు ఎక్కువ. అందుకని చాలా కాంపిటేటివ్ రంగం అయిపోయి చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా గమనిస్తున్నాం. డెఫినెట్లీ మీరు రివ్యూ చంద్రబాబు సార్ I understood what you said. Definitely our government will take action. It's immediately over the mind. You will certainly not know the opportunity in this. Okay. మిత్రులారా, ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ఇది ఒక గొప్ప కార్యక్రమం. కోదాలి లారీ అసోసియేషన్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు చేసుకోవడం మీ అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా మీ దినదినాభివృద్ధి గమనించి, మీ లారీ అసోసియేషన్ అభివృద్ధి గమనించి నేను ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నాను. మీరు అడిగిన విషయాల్లో కూడా మీ అసోసియేషన్కి ఎటువంటి సాయం వల్ల నేను ఎవరుగా, కానీ మీకు వాస్తవం చెప్పాలంటే భూమి కేటాయించడం ఈజీ కాదు. అంటే ఈరోజు ఉన్న ల్యాండ్ రేట్స్లో అసోసియేషన్కి మీకు ఒక రిక్వెస్ట్ 10 ఎకరాల భూమి కేటాయించమని, అది చాలా కష్టమైన పని. అంటే ఇప్పుడు భూములు 2 కోట్లలో పోయి అంత, కానీ తక్కువ విషయాల్లో మీకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావాలన్నా, గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తున్నా. నేను ఇంకో కార్యక్రమం పోవాలి కాబట్టి ఇప్పుడు నా సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ జై హింద్. మనం 10 ఎకరాలు స్థలం అడిగిన బాబు, తెలంగాణ రాష్ట్ర నలుమూలకి చెప్పినటువంటి లారీ